వేదవతి రామరాజు మాటల ద్వారా ధీరజ్ రామరాజు కన్న కొడుకు కాదని నిజాన్ని తెలుసుకొని ధీరజ్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా సాగర్ అసలు ధీరజ్ ఎందుకు రామరాజు కొడుకు కాదో అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రామరాజు అయితే సాగర్ చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది వేదవతి, రే నడిపోడా, అసలేంట్రా నీ ఉద్దేశం? నువ్వు ఆ సేటు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావో? నేను కట్టాల్సిన 20 లక్షలు మా నాన్న కడతాడు, మా నాన్నకే సంబంధం అని చెప్పావా అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అవును చెప్పాను, దాంట్లో తప్పేముంది? కన్న కొడుకు చేసిన అప్పుని కన్న తండ్రి తీర్చుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. అయినా నా ఊరికినే నేనేమంటున్నానా, నాకు వచ్చే ఆస్తిలో దాన్ని తీసేసి నాకు ఆస్తిని పంచేటప్పుడు ఇవ్వండి, ఈ ఆస్తి మీద నాకు హక్కు ఉంది కదా అని అంటాడు సాగర్. ఈ ఆస్తి మీద నీకు హక్కుందని ఎవరు చెప్పారా నీకు? అసలు ఏంట్రా ఆస్తుల విషయం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఇవన్నీ కూడా ఎలా తెలుస్తున్నాయి? ఎవరు నీ చేత ఇలా మాట్లాడిపిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక నర్మద అయితే, అవును సాగర్, ఇలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు ఎందుకు నువ్వు? అయినా అసలు మావయ్య గారు కష్టపడి సంపాదించిన కష్టార్జితాన్ని మనం తీసుకునే అర్హత మనకి లేదు అని చెప్తుంది నర్మద. నువ్వు కష్టపడి సంపాదించు అంతే తప్ప ఎదుటి వారి కష్టాన్ని నువ్వు క్యాష్ చేసుకోవాలని అనుకోవద్దు అని నర్మద చెప్పంగానే, అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నానో కూడా నాకు తెలియడం లేదు. నీ గురించే కదా నాకు ఈ తిప్పలన్నీ. నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు కష్టాలు మొదలయ్యాయి. మళ్ళీ నువ్వు నాకు దేంట్లోనూ సపోర్ట్ చేయవు, వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడతావు తప్ప ఎప్పుడూ కూడా నా తరపున మాట్లాడవు. అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నా కూడా సరిపోయేదేమో, నా బ్రతికేదో నేను బ్రతికేవాణ్ణి. నిన్ను ప్రేమించినందుకు ఆ రోజు ఈయన గారు నన్ను బయట పెట్టి ఎన్ని మాటలు అన్నాడో, ప్రతిరోజు కూడా నాకు టార్చర్ చూపించేవాడు. ఆ తర్వాత మిల్లులో కూడా ఇష్టం వచ్చినట్లు పనోళ్లతో ఎలా ప్రవర్తించేవాడో ఓనరు అలాగే ప్రవర్తించేవాడు. అందుకని అక్కడ పనిచేసే వాళ్ళు కూడా నాకు విలువనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు నేను కూడా కూలివాడిని అన్నట్టుగా నన్ను చూసేవాళ్ళు. ఇలాగా చాలాసార్లు నాకు ప్రతి విషయంలో అవమానం జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను పడే బాధలో సగభాగం నువ్వు పంచుకోవాలి. నేను ఎందుకు బాధపడుతున్నానో అర్థం చేసుకొని నువ్వు ఆ బాధని తీర్చాలి. కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నావు. ఈ ప్రపంచంలో ఎవ్వడూ కూడా లంచమించి ఉద్యోగం సంపాదించలేదా? ఉద్యోగం సంపాదించిన తర్వాత లంచాలు తీసుకోలేదా? ఏంటో మరి ఈయన గారికి అలాగే మాట్లాడుతూ ప్రతిసారి కూడా నన్ను అవమానిస్తూనే ఉన్నాడు అంటాడు సాగర్. అప్పుడే సాగర్ మాటలకి ధీరజ్ అయితే, రే ఏంట్రా నువ్వు? అసలు ఎందుకురా నాన్న గురించి అలా తప్పుగా మాట్లాడతావు? ఆయన మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్క క్షణం కూడా నాన్న బాధపడతారని ఆలోచించవారా నువ్వు అని ధీరజ్ అంటాడు. అప్పుడే సాగర్ అయితే, ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు కావాలని నాన్న దగ్గర మెప్పు పొందాలని పెద్దోళ్ళలాగే నువ్వు కూడా నా కన్న కొడుకువి, నువ్వే నా మాట వింటావు, ఈ నడుపోడు మాట వినడు అని అంటూ నిన్నే నాన్న గౌరవించాలని నాన్న ముందు నువ్వు భలే నటిస్తున్నావురా. ఏదో పెద్ద ప్రేమున్నట్టు ఆ రోజు నన్ను ఇంటికి తీసుకొచ్చావు. ఆ తరువాత అడుగడుగున నాకు అవమానాలే కదరా. ఈ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే కూడా కుదరడం లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. అప్పుడే రామరాజు అంటూ ఉంటే, రే ఎవడి గురించిరా నువ్వు తప్పుగా మాట్లాడేది? వీడి గురించా? వీడేం తప్పు చేశాడ్రా? వీడు నా పరువుని ఎప్పుడు నిలబెట్టాలని చూశాడు. నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వీడు తీసుకోవాలని అనుకోవడం లేదు. తన భార్యకి తనకి తిండి తిన్నందుకు వీడు డబ్బులు కడుతున్నాడు. అలాగే నా రూపాయి కూడా వీడి బిజినెస్కి వాడుకోవడానికి తీసుకోలేదు. బయట అప్పు చేసుకొని వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి ఆ అప్పు తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. కష్టపడి నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నాడు. నీకులాగా అడ్డదారులు తొక్కలేదు. ఇప్పటి వరకు ఈ వీడే నా మాట వినడు, జల్సాగా తిరుగుతుంటాడని ప్రతిసారి ప్రతి విషయంలో వీణ్ణి అవమానిస్తూనే వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఏం చేసి ఊడబొడిచావురా? గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు మోసం చేసి తీసుకొని, కొంత డబ్బు వేరే వాళ్ళ దగ్గర మోసం చేసి తీసుకొని ఇలా చేసావు నువ్వు. అది ఒక గెలిపేనా? అది ఒక కష్టార్జితమేనా అని అడుగుతూ ఉంటాడు.
అప్పుడు ఇంకా రామరాజు అయితే వీడ్రా అసలైన కొడుకంటే తండ్రి మాట మీద నిలబడ్డాడు. నువ్వు కష్టపడి పని చేసుకోవాలని నేను చెప్పిన ఒకే ఒక్క మాట వాణ్ణి ఈ స్థాయికి తీసుకొచ్చింది. నీలాగా ఎప్పుడూ కూడా వాడు ఆలోచించలేదు. ఆలోచిస్తే అసలు వాడు ఇక్కడ ఉండను కూడా ఉండలేడు అని చెప్తూ ఉంటాడు రామరాజు. అదే నీకులాంటాడైతే ఎన్ని తిట్టినా సిగ్గు సరం లేకుండా ఇంకా ఇంట్లోనే పడుంటాడు అని రామరాజు అనంగాల్ని అప్పుడు ఇక నేను చాలాసార్లు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ వీడే ఆపాడు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఇంట్లో నుంచి ఇంచు కూడా కదలను. వెళ్తే నా ఆస్తి నాకు వాటా రావాల్సిందే. ఆ ఆస్తిని తీసుకొని వెళ్తాను. దీనికోసం కోర్టు దాకా అయినా వెళ్తాను అని అంటాడు. అప్పుడే సాగర్ అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక వేదవతి అయితే సాగర్ చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నీకు ఆస్తి పంచాలా? ఆస్తి పంచితే మమ్మల్ని మా దారికి వదిలేసి నువ్వు మాత్రం జల్సాగా బ్రతకాలనుకుంటున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి మాటలకి ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను మిమ్మల్ని వదిలేయడం ఏంటి అని అడుగుతాడు సాగర్. మరి ఆస్తిని పనిచేస్తే మాకేముంటుందిరా అని అడుగుతుంది వేదవతి. అప్పుడే నెలకొకల్ని మిమ్మల్ని మేము పంచుకుంటాము అని అనంగాల్ని ఆ మాట విని ఇక రామరాజు సాగర్ చంప పగలగొడతాడు. సాగర్ చంప పగలగొట్టి మేమేమన్నా వస్తువులు మేంట్రా, మమ్మల్ని నువ్వు అక్కడో నెల ఇక్కడో నెల ఉంచడానికి అని అంటూ రామరాజు అయితే నా భార్యని నన్ను ఎవ్వరూ కూడా చూడాల్సిన అవసరం లేదు. నాకు తను తోడు, తనకి నేను తోడు, అంతే. మీ బ్రతికేదో మీరు బ్రతకండి అని చెప్తాడు రామరాజు. అప్పుడు ఇక కోపంగా నర్మద సాగర్ని తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. సాగర్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా నర్మద సాగర్తో, ఏంటి సాగర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చివరికి మనకి సపోర్టుగా ఉండే ధీరజ్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావు. అంతమందిలో తనని ఎంతలా అవమానించావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నర్మద. లేదు నర్మద, వాడు కావాలని ఇదంతా కూడా చేస్తున్నాడు. అందరికీ ముందు కూడా సింపతి కొట్టేయాలని చూస్తున్నాడు అని చెప్పడంతో అప్పుడు ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే, అసలు నీకు బుద్ధుందా? రామలక్ష్మణ్లాగా ఉండే మీకు మధ్యలో గొడవలు పెట్టింది మా నాన్నే కదా. మా నాన్నని నేను అస్సలు కూడా క్షమించకూడదు. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని నర్మద వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేసి, ఏంటి నాన్న నీ ఉద్దేశం? ఎందుకు నువ్వు నా భర్త జోలికి వస్తున్నావు? పదే పదే నా భర్తతో ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చీము నెత్తురు ఏమీ లేదా? ఇంకోసారి నా భర్తకి ఫోన్ చేసినా, నా భర్తతో మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక అంటూ నర్మద వాళ్ళ నాన్నని తిడుతుంది. అప్పుడే ఇక నర్మద తండ్రి, ఏంటమ్మా, ఏంటి నువ్వు అంటే నీకు అమ్మా నాన్న కన్నా మామగారు అత్తగారే ఎక్కువైపోయారా? నీకన్నా సాగరేనయ్యం నేను చెప్పిన పనల్లా చేస్తున్నాడు. నువ్వు కన్న కూతురు అయ్యుండి ఇలా ఫోన్ చేసి నన్ను ఇలా తిడతావని అనుకోలేదు అని చెప్తాడు ప్రసాదరావు. అప్పుడే నర్మద, కూతుర్ని కాబట్టే ఇలా ఫోన్ చేసి సైలెంట్గా చెప్తున్నాను. అదే ఈ విషయం అత్తయ్య గారికి మావయ్య గారికి తెలిస్తే ఇంటికొచ్చి నిన్ను అవమానించేవాళ్ళు. కానీ నీకులాంటి బుద్ధి వాళ్ళకి లేదు కదా. నీకులాగా వంకర బుద్ధి వాళ్ళు అనుకోవడం లేదు. అందుకని వాళ్ళు ఏం జరిగినా కూడా మౌనంగా భరిస్తున్నారు. అమ్మా నాన్న కన్నా అత్త మామగారు ఎక్కువైపోయారు అన్నావు కదా. అవును, మా అత్తగారు నన్ను మా అమ్మ కన్నా బాగా చూసుకుంటుంది. మా మావయ్య గారు ఇంకా బాగా చూసుకుంటారు. తండ్రి లేని లోటుని కూడా ఆయన తీరుస్తారు అని చెప్తుంది. అప్పుడు ఇక నర్మద అయితే అక్కడే ఉండేడు అంటూ ఫోన్ పెట్టేస్తాడు ప్రసాదరావు. ఇంతలో ఇక ప్రసాదరావు అలా అన్న తర్వాత నర్మద సాగర్ని తిడుతూ ఉంటుంది. మా నాన్న కేవలం నన్ను ఆ ఇంటికి దూరం చేసావని నీ మీద మీ నాన్న మీద పగని పెంచుకొని అలా మాట్లాడుతున్నాడు తప్ప మా నాన్నకి ఇంత కూడా మీ మీద లేదు అని చెప్తుంది. అప్పుడే ఇంకా నర్మద అలా చెప్తూ ఉంటే ఇంతలో ఇక సాగర్ అయితే, నాకు ఇంట్లో ప్రశాంతత లేదు, గదిలో ప్రశాంతత లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను గదిలో కూడా ఉండలేకపోతున్నాను అని బయటికైతే వెళ్ళిపోతాడు సాగర్. అలా బయటికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో రామరాజు కిటికీ దగ్గరికి వచ్చి నుంచొని బాధపడుతూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ ఇదంతా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా
రామరాజు బాధపడుతూ ఉంటాడు. నడుపొడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు బుజ్జమ్మ అని అనగానే, అవునండి, వాళ్ళు చాలా మార్పు వచ్చింది. ఇదివరకు సాగర్ లాగా లేడు. వాడు ఎందుకు అలా మారిపోయాడో కూడా తెలియడం లేదు అని అంటూ రామరాజు అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరి మాటల్ని కూడా వినేస్తూ ఉంటాడు సాగర్. ఇక సాగర్ వింటూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పి ఇక అక్కడే ఉంటాడు. ఇంతలో ఇంకా రామరాజు అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు కూడా చిన్నోడు చేయి జారిపోయాడని, ఎందుకు పనికిరాడని, వాడికి బాధ్యత తెలియదని నేను నానా మాటలు అన్నాను. వాడిని చాలా తిట్టాను. కానీ ఈరోజే వాడు ఇంటి బాధ్యతల్ని నాకులాగే సక్రమంగా నడిపిస్తున్నాడు. వాడు ఎంత డ్యూటీ చేసి వచ్చినా సరే మొత్తం అన్నీ కూడా పనులన్నీ కూడా చక్కబెడుతున్నాడు అని అంటూ పొగుడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ని రామరాజు అలా పొగుడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడే ఇక రామరాజు అంటూ ఉంటాడు, ధీరజ్ మన కన్నబిడ్డ కాకపోయినా ధీరజ్ మనల్ని చూసుకుంటాడని నమ్మకం నాకు వచ్చింది బుజ్జమ్మ అని అంటూ రామరాజు అనడంతో ఆ మాట విని ఇక వేదవతి అయితే, అవునండి, కానీ ధీరజ్ మన కడుపున పుట్టలేదు అన్న విషయాన్ని నేను ఎప్పుడో కూడా మర్చిపోయాను. మళ్ళీ మీరెందుకు అలాంటి గుర్తు చేసుకుంటూ ఉంటారు అని అనగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. అంటే ధీరజ్ గాడు నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడు కాదనమాట అని సాగర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. సాగర్ అలా షాక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇక రామరాజు అయితే, బుజ్జమ్మ నువ్వు మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేదు. కానీ వాడికి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలీదు. తెలిస్తే వాడు అసలు ఇంట్లో ఉండనంటాడు, వెళ్ళిపోతానంటాడు. వాడు మన కొడుకులతో పాటే సమానం మనకి అని రామరాజు అంటాడు. అసలు వాడు నా తమ్ముడే కానప్పుడు వాడింట్లో ఉంటే నేనెందుకు ఓర్చుకుంటాను? అందరి ముందే ఈ నిజాన్ని బయట పెట్టి వాడిని బయటికి గెంటేస్తాను. వాడుంటే ఆస్తి మాకు మళ్ళీ 3 భాగాలు వెయ్యాలి. వాడు వెళ్ళిపోతే 2 భాగాలు వేస్తే ఎక్కువ ఆస్తి వస్తుంది అని సాగర్ అయితే ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సాగర్ తన మనసులో అలా అనుకున్న తర్వాత ఇక లోపలికైతే వస్తాడు. ఇక వచ్చి నర్మదా, పెద్దోడా, వల్లి, వదిన అందరూ బయటికి రండి అని అంటూ అందరినీ పిలుస్తాడు. ఇక పిలవడంతో అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి సాగర్, ఎందుకు అలా గట్టిగా అందరినీ పిలుస్తున్నావు, ఏం జరిగింది అని నర్మద అడగడంతో, ఏం జరిగిందా, మన కుటుంబంలో మనకి తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి అని అంటాడు సాగర్. అప్పుడే ధీరజ్ వచ్చి, ఏంట్రా ఇదంతా, ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటూనే ఉంటావు, ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా అని అంటాడు ధీరజ్. రే, నువ్వెవర్రా నా గురించి మాట్లాడడానికి, కుటుంబం గురించి మాట్లాడడానికి, నీకేం హక్కు ఉందని మాట్లాడుతున్నావు నువ్వు అని సాగర్ అనేసరికి అప్పుడే ఇక ప్రేమ అయితే, ఏంటి బావా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ధీరజ్ మీ తమ్ముడు. ధీరజ్కి మీకులాగే ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. ఇంకోసారి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడకండి అని ప్రేమ అంటుంది. ఏంటి, వీడు నా తమ్ముడా? ఎలా అయ్యాడు తమ్ముడు? వీడు మా అమ్మకి పుట్టాడా? కాదే. అలాగని వీడు నా తర్వాత మా అమ్మకి పుట్టినవాడు కాదు. అలాగే మా నాన్న వీడికి తండ్రి కాదు అని సాగర్ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఆ మాట విని రామరాజు అలాగే వేదవతి షాక్ అయిపోతాం. రే నడుపడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? లోపలికి వెళ్ళు, పిచ్చి పిచ్చిగా ఉందా అని వేదవతి అంటూ ఉంటే, ఇంకెన్ని రోజులని దాచిపెడతారు? ఈ అనాథని తీసుకువచ్చి మీరు ఇంట్లో పెట్టి మా ఆస్తిలో సగభాగాన్ని వాడికి కూడా పంచుతానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? రే పెద్దోడా, వీడసలు మనకి తమ్ముడే కాదురా, వీడొక అనాథ. వీడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని అమ్మా నాన్న పెంచారు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే ధీరజ్ అయితే, ఏం మాట్లాడుతున్నావురా నిన్ను అని అనగానే అప్పుడే ఇక రామరాజు, రే ఆగిరా అని అంటూ ఉంటాడు ధీరజ్ని. రే, నువ్వు లోపలికి వెళ్ళు, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని రామరాజు సాగర్ని తిడతాడు. ఇంకెందుకో నిజాన్ని దాచిపెడతారు. వాడు మీ కన్న కొడుకు కాదు కదా, నాకు తెలుసు. ఆ నిజాన్ని ఇప్పుడే చెప్పాలి మీరు అని సాగర్ కూర్చునేసరికి అప్పుడే ఇక ధీరజ్ అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి,
రామరాజుని అడుగుతాడు. నేను నీ కొడుకుని కాదా నాన్న అని అనడంతో అప్పుడు ఇక రామరాజు అయితే వాడేదో మాట్లాడుతున్నాడు లేరా, నువ్వు నా కొడుకువే అని రామరాజు అంటాడు. లేదు, నువ్వు ఈ ఇంటి బిడ్డవి కాదు, అసలు మా రక్తానివే కాదు, పోరా బయటికి నువ్వు నీ భార్యని తీసుకొని అని సాగర్ అనేసరికి అప్పుడు ఇక ధీరజ్ అయితే ఏంటమ్మా ఇదంతా, నా మీద ఒట్టేసి చెప్పు, నేను నీ కన్న బిడ్డనేనా అని వేదవతిని అడగడంతో అప్పుడు ఇక వేదవతి ధీరజ్ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేక ఇక నిజాన్ని బయట పెడుతుంది. వాడు చెప్పింది నిజమే, నువ్వు నా కన్న బిడ్డవి కాదు అంటూ ధీరజ్కి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ధీరజ్ రామరాజు కొడుకు కాకపోతే ధీరజ్ తల్లిదండ్రులు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.